హాయ్ బడీస్. ఈ సండే వచ్చిందంటే మాత్రం అది కార్తీక మాసం అయినా కూడా నాన్ వెజ్ తినకుండా అస్సలు ఉండలేమండి. నేనైతే అస్సలు ఉండలేనండి. నేనైతే నా స్టైల్లో ఇంట్లో చేసుకున్న కేఎఫ్సి చూసేద్దాం రండి. ముందైతే కడుక్కొని చికెన్ తీసుకొని ఉప్పేసి 10 నిమిషాలు నానబెట్టుకోండి. ఇంకా వాటర్ వంపేసుకున్న తర్వాత కప్పు పెరుగు, ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా వేసేసుకోండి. ఇంకా అది బాగా నానబెట్టండి ఒక 3 గంటలు. అది బాగా నానితేనండి ముక్కకు బాగా పడుతుంది మసాలా అంతా. అయితే వేరే ప్లేట్లో కప్పు మైదా, కప్పు బ్రెడ్ గ్రామ్స్, హాఫ్ కప్ ఓట్స్, ఉప్పు, కారం వేసేసుకోండి. అవి బాగా కలిపి పక్కన పెట్టేసుకోండి. వేరే ప్లేట్లో 2 ఎగ్స్ తీసుకొని బాగా బీట్ చేసేయండి. ఇక్కడ వరకు చూసారు కదండి, ఒక లైక్ చేసేసుకోండి. ఇంకా మనం కలిపి పెట్టుకున్న మైదాలో అయితే ఆ చికెన్ వేసి అటు ఇటు దొండించేయండి. తర్వాత ఆ చికెన్ ని మళ్ళీ ఎగ్ లో బాగా ముంచేయండి. మళ్ళీ చికెన్ కి పిండి పట్టించేయండి. ఇంకా ఇలా గానీ చేశారంటే క్రిస్పీ చికెన్ అయితే మీ సొంతమండి. అలా మరుగుతున్న నూనెలో ఆ చికెన్ వేసి డీప్ ఫ్రై చేయండి. మంట మాత్రం సిమిల్లో ఉండాలండి, చూసుకోండి. అంతే అండి, ఇంకా కేఎఫ్సి అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా దానితో పాటు పక్కనే ఉల్లిపాయలు, నిమ్మకాయలు పెట్టుకోండి, సెట్ అంతే. మా అమ్మ చూడండి ఎలా తింటుందో. సబ్స్క్రైబ్